జూబ్లీహిల్స్ లా బై ఎలక్షన్లు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు? ఎవరు వస్తే వస్తాడు, కేసీఆర్ వస్తాడు, ఎవరు వస్తే రాడు. ఛాలెంజ్ చేస్తా, బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, కేసీఆర్ వస్తాడు చూడు. డెఫినెట్. వీడు ఏం చేస్తలేడు కదా, వచ్చి 4 నెలల ఏం చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళు పెన్షన్లకు 2 లక్షలకు తీసేసినాడు, పేపర్లు ఇచ్చినాడు. అది ఏజ్ మా సొంతడు ఏజ్ 75, 78 ఇస్తున్నాడు అనుకో. సరే, తప్పు పని, నువ్వు చేసిన పని ఆ పని మొత్తం చేయాలి. నువ్వు కులం వచ్చినాక మారుస్తా అంటే ఎట్లా మారుతుంది? పబ్లిక్ చూతియా కాదు. కేసీఆర్ వస్తాడు చూడు. కాంగ్రెస్ వస్తుంది పోతుంది, బీజేపీ వస్తుంది పోతుంది కథం. నేను ఘటాఘట్ గవర్నమెంట్ మనిషి ఘటాఘట్ మాడతాడు. ఎవరైనా ఉండని వాడు, ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, నిజంకు నిజం చెప్పాలి, అబద్ధంకు అదం చెప్పాలి. అది నయం. అదే వస్తుంది, నువ్వు చూడు. డెఫినెట్ అని చెప్పినా అదే వస్తుంది. అది ఇప్పుడు పబ్లిక్ మారిపోయింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ జగన్ రెడ్డి వచ్చి ఏం చేయలేదు అనుకో. అది ఇల్లు బలగొట్టాలి, నీళ్ళు పోవాలి, అది ఇది అది చేస్తున్నాడు. ఎందుకు? బీదోలు ఎంతమంది ఉన్నారు బతకనికి వచ్చి హైదరాబాద్లో పని దొరకొచ్చింది బీదోలకు. అది చూడాలి బీదోలది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటుంది కదా, ఏది ప్రజాపాలన కానీ సావాని కాంగ్రెస్ రాదు. వాడు గ్యాస్ ఇస్తా అని, అది సిలిండర్కు అది ఇస్తా అని, అది సబ్సిడీ ఇస్తా అని, ఇదివరకు గ్యాస్ సబ్సిడీ లేదు, ఏం లేదు చేస్తున్నాడు. ఏమంటే ఆడోలో ఒక బస్సు ఒక ఫ్రీ చేసినాడు, ఒకటి వాడు వచ్చేసింది. మొగలు ఎక్కడ పోవాలి? టీఆర్ఎస్ఏ పక్కా. ఏంటంటే విలేజ్లో పోయినాయి అంతే, కానీ గవర్నమెంట్లా చేసినది. కానీ ఇప్పుడు ఈయన వచ్చినది ఎకరానికి రైతు బంధు 15,000 అన్నాడు, 15,000 లేదు, 12,000 కాడికి వచ్చిండు. ఒక నెల ఇది ఏం లేదు, ఒక బస్సే ఫ్రీ చెప్పిండు అని ఒక బ్రెషన్కు ఆడోళ్ళకు జుట్టులు పట్టుకొని కొట్టిస్తాడు. ఆయన ఇప్పుడు కాలర్షం మీద చెప్పిండు, కాలర్షం గింత దాన్ని పెట్టిండుకొని గింత పొడుగు పెట్టిండు. ఇప్పుడు ఆయన చేసిన పరిపాలన ఏముంది? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పరిపాలన ఏముంది? నిజమే, కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు అందరికి బరాబరు. ఆడోళ్ళకు పింఛన్ 4,000 పింఛన్. ఏది ముసలోళ్ళకు, వికలాంగులకు రాలే. అదేగా జనాలు ఇదేందని అనే మాట వాగ్దానం. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీ ఏ గ్యారెంటీ వచ్చింది అండి? ఏది లేదు, ఒకటే బస్సే కనబడుతుంది నీకు. మళ్ళా ఏంది, మన రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు. ఒక చోట అయింది, సగం అయింది, సగం కావాలి. రూపాయల పావులంతో అయింది, 30 కావాలి. అంత గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రజాపాలన లేదు. ఆడోళ్ళకు స్కూటీ అన్నాడు, మహిళలకు 2,500 డోనస్ అన్నాడు. అవి లేవు, ఇవి లేవు, అన్నీ మొత్తం సంకనాకి పోయినవి. మాకు కేసీఆర్ అప్పుడు చేసిన పరిపాలన బరాబర్ చేసినది. సంవత్సరానికి 2 సార్లు ఆయన ఇచ్చింది 5,000. 5,000 10,000 ఇస్తాడు. 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. జూన్లో ఇస్తాడు, జనవరిలో ఇస్తాడు. అవి పక్క ఇచ్చిన కాబట్టి ఆయన ఇచ్చిన. ఈయన 15,000 చెప్పిండు. 15,000కి వెళ్ళాడా? 15,000 12,000 కూడా సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలే. ఇప్పుడు ఇది హైడ్రా అంటూ మొత్తం అన్ని మొత్తం అడ్రా అని చేసి మొత్తం అమ్ముకోని చూస్తాడు ఆయన. ఇల్లు అది ఇప్పుడు కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు కాడి నుంచి ఉంది అది. అవి హైడ్రాలో ఉన్నది. అది జంగల్ ఉన్న మొత్తం జంతువులను సాది పెంచినవి చంద్రబాబు నాయుడు చేసిండు, వైఎస్ రాజశేఖర్ చేసిండు. ఇప్పుడు కేసీఆర్ చేసిండు. వాళ్ళు ఎవరు ఏం తీయలే, ఈయన తీసిండు. ఈయన తిస్తాడు, ఈయన తొరుగాను అన్ని మొత్తం తీసి నేను పెట్టా. మొత్తం కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఏం చేసిండు? జనాలు పెట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నువ్వేం చేసినావు? ఒక బస్సే కనబడుతుంది, కానీ గ్యాస్ ఏది, కరెంట్ ఫ్రీ ఏది, ఎక్కడైనా ఉన్నదండి. ఊర్లో కరెంట్ కొత్త చేసిరు ఇప్పుడు రైతులకు. ఒక్కొక్కరు పొలాలు పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు
ఇళ్ళ కరెంటు, బావుల చిలకల కరెంటు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాదే ఉందండి, నాకు ఎకరం పొలం ఎండిపోతుంది కరెంటు టైంకు రాక. ఎండాకాలమైనా వర్షాకాలమైనా బరాబర్ వచ్చేది నాకు కరెంటు. మాకు అయినా బావుల మోటార్ అది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. మళ్ళా ఎలక్షన్ మానాడు గోపినాడు వాళ్ళ బ్రదర్ ఎవరు ఉన్నారు, అలా వస్తారు. ఎవరు లేరు. బీఆర్ఎస్ వస్తుంది. ఎవడేం వాడు సీఎం వచ్చి జెండా పెట్టినా రాలేడు. వాడు 10,000 ఇచ్చినా అనుకో, బీఆర్ఎస్లు 500 ఇచ్చినా కూడా వాడిని 10,000 తీసుకొని బీఆర్ఎస్లు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అది 100% నాకు గ్యారంటీ అది.